యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఈ యొక్క వీడియోలో నేను మాధవ విద్యారణ్య స్వామివారి యొక్క శంకర విజయంలోని వేదవ్యాస మరియు శంకరులకు జరిగినటువంటి సంభాషణ గురించి ఉంటుంది. ఒకానొకప్పుడు శ్రీ శంకర భగవత్పాదుల వారు మరియు పద్మపాదాచార్యుల వారు వారి యొక్క శిష్యుల చేత గంగానది తీరాన సూత్రభాష్యం పఠింపజేస్తూ ఉండేవారు. ప్రజ్ఞావంతులైన శిష్యులను వేసే ప్రశ్నలకు సందేహాలకు తగిన విధములుగా సమాధానము చెబుతూ శ్రీ శంకర భగవత్పాదులు వారందరినీ వేదాంత నిష్ణాతులుగా చేయసాగారు. ఆ విధంగా మధ్యాహ్నం అయ్యే వరకు సూత్రభాష్య పఠనం కొనసాగింది. మధ్యాహ్నం అవటం చేత శిష్యులకు విశ్రాంతి నీయదలసి పాఠాలను విరమించి లేచి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అచటకు వచ్చాడు. అతడు శ్రీ శంకరులతో, అయ్యా, శిష్యులు తమరెవరు అని అడిగాడు. శిష్యులకు ఏదో పాఠాలు బోధిస్తున్నట్లున్నది అని అన్నాడు. నాకు ఆ వివరములు తెలపండి అని పలికాడు. శిష్యులు వృద్ధ బ్రాహ్మణులతో ఇలా పలికారు. ఆర్యసత్తమ, మా గురుదేవులు సర్వజ్ఞులు, లోకపూజనీయులు, ఉపనిషత్తులన్నింటినీ యథార్థముగా గ్రహించి వ్యాఖ్యానిస్తున్నారు. అందుచేత వీరు సర్వోపనిషత్ తంత్రాచార్యులు అని ప్రఖ్యాతి పొందారు. అంతియేకాక విష్ణుమూర్తి అవతారులైనటువంటి శ్రీ వేదవ్యాసుల వారిచే రచించబడిన బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులందలి ప్రమాణాలతో నిరూపిస్తూ సవిస్తారంగా భాష్యం కూడా రాశారు. జీవ బ్రహ్మ భేదవాదాన్ని పూర్తిగా నశించి తత్వమసి అనే మహావాక్యార్థమైన జీవ బ్రహ్మైక్య తత్వాన్ని కరతలా మలకమయ్యేటట్లు వివరించారు. ఈ విధంగా బ్రహ్మ విద్య నశించకుండా ఈ భాష్యం ద్వారా తిరిగి ప్రాణప్రతిష్ఠ గావించారు. ఇదే మా గురుదేవుల యొక్క ప్రస్తుత రోజువారీ కార్యక్రమము. వీరు మా గురుదేవులు మహాప్రజ్ఞాపాఠవాలతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి మా చేత పఠింపజేస్తూ ఉంటారు. వృద్ధ బ్రాహ్మణుడు శంకరుడితో ఇలా పలికారు. బుధవర్య, బహు కష్టతరములైనటువంటి ఈ యొక్క బ్రహ్మసూత్రాలకు తాము భాష్యం రాస్తున్నారని తమ శిష్యులు తెలుపుతున్నారు. మహాత్ములైన పండితులు కూడా ఆ బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. అందువలన ఎవరు భాష్యం రాయటానికి సాహసించలేదు. మీ ప్రయత్నం అమితమైన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ వేదవ్యాస మహర్షిచే వ్రాయబడిన బ్రహ్మసూత్రాలలో ఏదైనా ఒక సూత్రాన్ని
చక్కగా అర్థం తెలపండి. సుస్పష్టంగా స్ఫుటంగా ఉచ్చరించగలిగే ఉచ్చరించి చూపండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది అని వృద్ధ బ్రాహ్మణుడు శంకరులను అడిగాడు. శ్రీ శంకరులు వృద్ధ బ్రాహ్మణునితో ఇలా పలికాడు: ఓ మహర్షి, మీకు నమస్కారాలు. సూత్రార్థాలు తెలిసిన గురువర్యులకు నమస్కారాలు తెలుపుతూ మహర్షులందరినీ ప్రార్థిస్తున్నాను. బ్రహ్మసూత్రాలను బాగా తెలుసుకున్నానని అహంభావం నాకు ఏమాత్రమూ లేదు. అయినా తమరు ప్రశ్నించారు కాబట్టి నా శక్తికి తగినట్లు పలుకుతాను. తమరు నన్ను ఏ సూత్రానికి అర్థం తెలపాలో దయచేసి ఆదేశించండి. నేను ఆ సూత్రానికి అర్థం వచిస్తాను, అనుమతి ఇవ్వండి అని ఆదిశంకరాచార్యులు వారు వృద్ధ బ్రాహ్మణుడైనటువంటి వేదవ్యాసుడిని చెప్పాడు. వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ శంకర భగవత్పాదులతో ఇలా పలికాడు: పరమహంస శ్రేష్ఠ, పరమ వేదాంత సిద్ధాంత రూపమైన బ్రహ్మసూత్రాలకు అర్థం తెలిసిన సర్వజ్ఞుడవు. బ్రహ్మసూత్రములందలి 3వ అధ్యాయంలో తదాంతర ప్రతిపత్తౌ అనే సూత్రం ఉంది కదా. ఈ సూత్రం నీకు ఏమాత్రం తెలిసినా దాన్ని స్పష్టంగా ఉచ్చరించు. ఈ సూత్రము యొక్క అర్థ రహస్యాలను తెలియచేయండి అని వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్నటువంటి వేదవ్యాసుడు శ్రీ శంకర భగవత్పాదుల వారిని అడిగారన్నమాట. జీవుడు ఈ దేహము నుండి సూక్ష్మ భూతాంశాలతో కూడి నిష్క్రమిస్తాడా, లేక ఇంద్రియ ప్రాణములతో కూడి వెళతాడా, లేక జీవుడొక్కడే వెళతాడా మున్నగు సంశయాలను తెలుపుచున్నది. వృద్ధ బ్రాహ్మణుడితో శ్రీ శంకర భగవత్పాదుల వారు ఇలా పలికారు: ఓ మహర్షి, మరణం సంభవించినప్పుడు జీవుడు ఇంద్రియాలను నుండి విడువక మరొక సూక్ష్మదేహంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో జీవుడు సూక్ష్మ దేహోత్పత్తికి కారణములైన సూక్ష్మభూతాంశములతో చేరి వెళతాడు. ఆ అర్థాన్నే తండి, శృతి, జైమిని ఇత్యాది మహర్షులు తమ ప్రశ్నోత్తరాల చేత స్పష్టపరిచారు. ఆ సూత్రవాక్యాలను వివరిస్తాను, చిత్తగించండి. గౌతమముని ఇలా ప్రశ్నించాడు: వేత్త యదా పంచమవ్య హుతావాపః పురుషోవచన భవంతితి పంచమాహూతి యందు ఉదకాలు పురుషరూపం ధరిస్తున్నాయి అని ఎలా చెప్పగలవు? జైమిని మహర్షి సమాధానంగా ఇలా పలికారు: ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనే 5 విధములైనటువంటి అగ్నులయందు క్రమంగా శ్రద్ధ, సోమ, వృష్ణి, అన్నం, రేతస్సు అనే 5 ఆహుతులు
చూపించి పంచద్రవ్యాలను హోమించగా ఐదవదైన రేత రూపమైన ఆహుతియందు ఉదకాలే పురుష రూపం చెందుతున్నాయి. అంటే జీవుడు దేహములో ప్రవేశించడానికి శరీర బీజములైన సూక్ష్మ బీజాలతో చేరి ముందు ఆకాశాన శ్రద్ధారూపంగా ప్రవేశించి చంద్రకిరణాల ద్వారా మేఘములలో చేరుకొని వర్షం రూపంలో భూమిపైకి వచ్చి అన్నం రూపాన పురుషునియందు ప్రవేశించి రేతస్సు రూపముగా స్త్రీ గర్భము అందు ప్రవేశించి పురుషుడవుతున్నాడు అని సమాధానం చెప్పాడు. ఈ అర్థాన్నే తదంతర అనే బ్రహ్మసూత్రం ప్రతిపాదించింది. అంటే జీవుడు శరీర కారణభూతాలను తీసుకొనే పరలోకానికి పోతున్నాడు. వేదాలయందు పంచాగ్నులయందు విద్యను ఉపదేశించే సమయంలో జరిగిన ప్రశ్నకు దాని సమాధానం ఈ విషయాన్నే స్పష్టంగా చేస్తుంది. అది ఎలాగంటే ప్రవహనుడు అనేటువంటి రాజు తన సభలో శ్వేతకేతు మహామునిని చూపించి ఐదవదైన జలం ఆహుతి యందు పురుష రూపం చెందుతున్నదని తమకు తెలుసా అని ప్రశ్నించాడు. అంతటా ఆ ముని తండ్రి అయిన గౌతముడికి ఇలా చెప్పాడు. తర్వాత గౌతముడు శ్వేతకేతు గౌతముడు మరియు శ్వేతకేతు ఇరువురు ప్రవహన రాజును ఆశ్రయించి బదులు కోరారు. ప్రవహనరాజు ఇలా పలికాడు: మేఘం, ఆకాశం, భూమి, పురుషుడు, స్త్రీ అనే పంచాగ్నులను ఉపాసించాలి. ఈ పంచాగ్ని విద్యలయందు స్త్రీరూపమైన ఐదవ అగ్నియందలి ఆహుతి గూర్చి శృతి మీరీతిగా తెలుపుచున్నది. జలం వంటి ద్రవ పదార్థాలు అగ్నియందు హోమం చేయబడి ఆ ద్రవ పదార్థాలన్నీ విరాట్ రూప యజమానికి చేరి పిమ్మట ఇంద్రియాధిపతి అయినటువంటి ఇంద్రియాధిపతులైన ఇంద్రియాలకు చేరుతున్నాయి. ఆ తర్వాత వారిచే మొదట అగ్ని అయినటువంటి ఆకాశం హోమంలో చేయబడుతున్నది. తదనంతరం రెండవ అగ్ని అయిన మేఘమందు జలరూపము దాల్చి నాలుగవ అగ్ని అయిన పురుషునియందు వీర్యమై ఐదవ అగ్ని అయిన స్త్రీయందు హోమం చేయబడుతున్నది. చేయబడి గర్భరూపం దాల్చి పురుషుడనే పేరును పొందుతున్నాయి. ఈ విధమైన విచారణ చేత జీవుడు భూత సూక్ష్మాలతో కలిసే దేహాంతర ప్రయాణాన్ని చేస్తున్నాడని స్పష్టమవుతుంది. ఈ విధంగా శంకరుల వారు సూత్రార్థాన్ని స్పష్టంగా విశదీకరించారు, సుస్పష్టమైన స్వరముతో చెప్పారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు సూత్రార్థాన్ని స్పష్టంగాను యుక్తంగాను వచన సామర్థ్యంతోనూ ప్రతిభా పాటవాలతోనూ ప్రతిపాదించగా మన గురువుకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు కదా అని
శిష్యులందరూ ఆనందపడ్డారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు వాదన అంతా సావధానంగా విన్న వృద్ధ బ్రాహ్మణుడు అంటే ఇక్కడ వేదవ్యాసుడు అన్నమాట, శత విధాలుగా ఖండించారు. సభాస్థలంలో ఉన్న పండితులు విద్యావంతులందరూ కూడా శ్రీ శంకరోక్తులను ఖండించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, మహేశ్వరుడి అవతారమైనటువంటి ఈ శంకరుణ్ణి వాక్యాలను ప్రతిఘటించే ఈ మహానుభావుడు ఎవ్వరని ఆశ్చర్యపడసాగారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా ఖండించాడు. జీవుడు దేహాంతర ప్రయాణం చేస్తున్నప్పుడు కర్మబలం చేత సూక్ష్మ సంస్కారాలు ఏర్పడగా వ్యాపించే స్వభావం కల ఇంద్రియాలకు, ఆత్మకు, ఈ రెండిటికి వాటి వ్యాపార ప్రవృత్తి సంభవిస్తున్నదా, లేక కేవలం ఆత్మకే మరొక దేహాన్ని ధరించినప్పుడు వృత్తి లాభం కలుగుచున్నదా? అప్పుడు దేహంలా ఇంద్రియాలు కూడా భోగస్థానానికి పడుచున్నవా, లేక మనసొక్కటే భోగస్థానాన్ని ఆశించి వెళుతున్నదా, లేక పక్షి ఒక చెట్టుపై నుండి మరొక చెట్టుపైకి ఎగిరిపోయినట్లుగా జీవుడు ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశిస్తున్నాడా అని 4 ప్రశ్నలు వేదవ్యాస మహర్షి భగవత్పాదుల శంకరుల వారిని అడిగారన్నమాట. దానికి జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జీవునితో పాటు శరీరం కూడా పోతున్నట్లే, అది శృతి విరుద్ధమవుతున్నది కదా. ఎందువలనంటే పురుషుడు మరణించగానే వాక్కు అగ్నిలో, ప్రాణాలు వాయువునందు, నేత్రాలు సూర్యుడినందు, మనస్సు చంద్రుడియందు, చెవులు దిక్కులయందు లయమవుచున్నాయి అని వేదం చెబుతున్నది. కాబట్టి ఇంద్రియాలు జీవునితో కూడా పోతాయని చెప్పడం సహేతుకం కాదు కదా అని వేదవ్యాసుల వారు చెప్పారు. అంతేకాక ప్రథమాగ్ని అయినటువంటి ఆకాశమునందలి ద్రవాలు వినికిడి లేకపోవటం చేత శ్రద్ధయే వినపడటం వలన పంచమాహుతి ఎందలి ఉదకాలు పురుష రూపం చెందుతున్నాయని నిరూపించడానికి సాధ్యం కాదు. ఇది అసమంజసం. ఇచ్చట ద్యుల్లోకాది పంచాగ్నులు శ్రద్ధ సోమాది పంచాహుతులకు ఆధారంగా పఠించబడ్డాయి. కాబట్టి ప్రథమాగ్నినందు వినపడిన శ్రద్ధను వదలి వినబడని ద్రవాలను కల్పించుటం గొప్ప సాహసం. శ్రద్ధ అంటే విశ్వాసములతో ఆచరించబడిన కర్మల సమూహం, దృఢత్వం. శ్రద్ధాది ద్రవ్యాలను అనుసరించి పంచమాహుతి అయిన స్త్రీయందు ఉదకం పురుష రూపాన్ని ధరిస్తుంది. సూక్ష్మ భూతాలతో కూడిన జీవుణ్ణి గమనం శృతి సమ్మతం కాదు. ఈ యొక్క జీవుని గమనం శృతి సమ్మతం కాదు. ఈ విధంగా వ్యాసుల వారు శ్రీ శంకరుల వాక్యాలను శతవిధాలుగా ఖండించారు. శ్రీ శంకరులు
ఇలా పలికారు: ఓ మహానుభావా, నా తవాశ్చ సంఖ్య అనే ఒకానొక సూత్రాన్ని ఆయన ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించిన 4 ప్రశ్నలు సాంఖ్య, బౌద్ధ, వైశేషిక, దిగంబరులు అంటే జైనులు చే కల్పించబడటం చేత, శృతి విరుద్ధాలవటం చేత అవి ఏవి గణనీయాలు కావు. అంతేకాక కేవలము ఉదకాలు దేహ నిర్మాణాన్ని చేయజాలవు. జలం, తేజస్సు, పృథ్వీ అనే ఈ 3 భూతాల చేతనే దేహం ఉత్పన్నమవుతున్నది. ఈ విషయాన్ని త్రివృత్తాకారణం త్రివృత్తాకారణం అని శృతి ధృవీకరించింది. శృతి అంటే ఇక్కడ వేదములు. పంచభూత సూక్ష్మాంశములే దేహానికి ముఖ్య కారణాలని సర్వ శృతులచే అంగీకరించబడినది. ఈ దేహానికి ముఖ్య కారణం పంచసూక్ష్మ భూతాలేనని ప్రతి ఒక్క శృతి కూడా అంగీకరించింది. అంతేకాక ప్రాణాలు జీవులను అనుసరిస్తున్నాయి. జీవుడు ఈ శరీరంలో దానికి ప్రాణాలు జీవుడు అనుసరిస్తున్నాయి అనేది దానికి మళ్ళీ ఇంకొక సూత్రం కూడా చెప్పాడనమాట. కించా ప్రాణానాం అనేటువంటి సూత్రాన్ని బట్టి జీవుడు శరీరంలో ప్రవేశించే సమయంలో ప్రాణాలు జీవుని అనుసరించి పోతున్నాయని శృతి యందు తెలపబడినది. జీవాత్మను అనుసరించి పోయే ప్రాణాన్ని ఇతర ప్రాణాలు కూడా అనుసరిస్తాయి. అట్లే ఇతర భూతాలచే ఏర్పడిన సూక్ష్మ భూతాంశాలు జీవునితో ఉత్కర్షిస్తాయి. కాబట్టి ప్రాణగమనం శృతి ప్రసిద్ధం. ప్రాణాలు జీవుని ఆశ్రయించే ఉంటాయి, వేరుగా ఉండవు. నా హి నిరాశ్రయః అనేటువంటి సూత్రాన్ని ఉదహరించాడనమాట భగవత్పాదుల శంకరులు వారు. తర్వాత వాగాదులు మరియు ఆజ్ఞాయాదులు చేరుతున్నాయని చెప్పే శృతి అయితే అది ముఖ్యం కాదు. మరణించిన తర్వాత రోమాలు ఔషధులలోనూ కేశాలు వృక్షములలోనూ లయమవుతున్నాయని అచ్చట చెప్పబడి ఉన్నది కదా. కేశాదులు జీవునితో పాటు పైకి ఎగిరిపోవటం లేదు కదా. ఇవన్నీ ప్రత్యక్షాలు కావు కాబట్టి ఈ శృతులు ముఖ్యమైనవి కావు. మరణ సమయంలో వాగింద్రియాలకు అజ్ఞాది దేవతలకు ఉపకరించలేకపోతున్నాయని భావము. అంటే ఆ సమయములందు ఆయా కార్యములను చేయచాలవు. ఇదే ఉపచారక ప్రయోగము అని చెప్పాడనమాట. ప్రథమాగ్నియందు శ్రద్ధ శబ్దంచే ఆ ఉదకాలే చెప్పబడుతున్నది. ఇట్లు చెప్పుటచే అది ఆది మధ్య అంతిమలందు అన్వయించబడినది. ఏకవాక్యము ఉపన్నమైనది. ఆ శబ్దమే అన్ని చోట్ల అన్వయించబడినది. శ్రద్ధ
వృష్టి రేతస్సు ఏకవాక్యముల చేత ఘటించుచున్నది. ఆయా ఆహుతులను రూపంలో అప్పుడు హోమం చేయబడి రేతస్సు రూపాన పురుషుడగుచున్నాడని ఏకవాక్యత సంభవిస్తున్నది. అలాగాక ప్రశ్న సమాధానాలతో శ్రద్ధను చెప్పినచో ప్రశ్న వేరుగా జవాబు వేరుగా అగుట చేత ఏకవాక్యత కుదరదు. శ్రద్ధను వివరిస్తున్నాను. నా చ శ్రద్ధాఖ్యాం హ. శ్రద్ధ అంటే విశ్వాసం లేక జీవుని యొక్క ధర్మం నుంచి ఆ శ్రద్ధ వేరు చేసి హోమం సాధ్యం కాదు. అందువలన వైదిక ప్రయోగం వలన శ్రద్ధ శబ్దంచే సరిగానే వచించబడుతున్నది. ఈ విషయానికి దృష్టాంతం చెబుతున్నారు. గచ్చంతి నామాపాం బీజరూపాయ రూపతయ అనేటువంటి సూత్రాన్ని బాలకుని యందు సురత్వాది లక్షణాలు చెప్పవలసినప్పుడు సింహబలుడు అనే చెప్పే ప్రయోగాన్ని ఔపచారికమని చెబుతారు. శ్రద్ధాపూర్వకంగా కర్మ సమ మంత్ర మాంచక్రోశాంసి అనే ప్రయోగమందు మంచస్థ పురుషులు లక్షణ వృత్తులచే వచింపబడినట్లుగా కర్మలన్నీ శ్రద్ధతో ఆచరించబడటం చేత సూక్ష్మభూతాలు ఆశ్రయించి కర్మలు ఉండటం వలన శ్రద్ధ అంటే ఉదకములని లక్షణావృత్తిచే గ్రహించబడుతున్నది. ఇందుకు సత్వతః ప్రమాణం శృతివాక్యం. ఆ శృతివాక్యం ఏంటంటే అపో హస్మై అనేటువంటి శృతివాక్యాన్ని ఉదహరించారు. పుణ్యకర్మల చేత వారికి ఉదకములే శ్రద్ధను కలిగించుచున్నాయనే శృతి చేత ఉదకములు శ్రద్ధకు హేతువులవుతున్నాయి. కాబట్టి శ్రద్ధ చేత ఉదకములు చెప్పబడుతున్నాయి. ఇవి లక్షణ వృత్తులచే సూక్ష్మ భూతాంశాలను చెప్పబడుతున్నాయి. యద్యస్యత్ర జీవానాం అనేటువంటి అనేటువంటి ఒకానొక శృతివాక్యాన్ని శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఒకవేళ ప్రాణ నందు జీవుల యొక్క శ్రవణం లేకపోయినా పూర్తాది కర్మల చేత పితృయాన మార్గాన పోయే వారి ఇచ్చట గ్రహింపగలరు. అంటే మరణించిన తర్వాత జీవుడు ప్రాణాది వాయువులతో సూక్ష్మ భూతాత్మాంశాలతోనూ నిష్క్రమించి సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఇందుమూలంగా జనించిన వికల్పాలన్నీ ఖండించబడ్డాయి. శ్రీ వేదవ్యాస మహర్షి శతవిధాలుగా ఖండించగా శ్రీ శంకర భగవత్పాదులు సహస్ర విధాలుగా ఖండించి సూత్రార్థాలను చక్కగా ప్రతిపాదించారు. బ్రహ్మసూత్ర సూక్తులపై ఉపనిషత్తులు ప్రమాణంగా చేసుకొని వాదాపవాదాలు జరుగుచుండగా సమీపాన్నే
వినమ్రుడై ఉన్న పద్మపాదాచార్యుల వారు శ్రీ శంకరులతో ఇలా పలికారు: ఓ మహాత్మా, ఈ మహనీయుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు. సకల వేదాలను విభజించి సర్వ తత్వార్థాలను తెలిసిన వేదవ్యాస మునీంద్రుడే కాగలడు అని నాకు సందేహంగా ఉంది. లేకుంటే తమతో ఇంతకాలం వాదం చేయటానికి సాహసిస్తాడా? కాబట్టి ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడు యొక్క అవతారమైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారే తమ సూత్ర భాష్యాన్ని వచ్చి ఉంటారు అని నా సందేహం. ఇందులో ఏమాత్రము సందేహం లేదు అని పద్మపాదాచార్యులు వారు శంకర భగవత్పాదుల వారికి ప్రతిపాదించారన్నమాట. శ్రీ పద్మపాదాచార్యుల వారు వినమ్రుడై శ్రీ వేదవ్యాస మహర్షిని, శ్రీ భగవత్పాద శంకరుల మునీంద్రులను స్తుతించారు. ఓ గురుదేవా, మీరు సాక్షాత్తు పరమశివుడు. ఈ బ్రాహ్మణోత్తముడు శ్రీమన్నారాయణుడైన వేదవ్యాస భగవానుడు. శివకేశులు అయినటువంటి మీరిరువురు వాదించుకుంటూ ఉండగా శ్రవణం చేయడం మా బోటి సేవకులకు మహాభాగ్యం. సర్వవేదములు వాటి యథార్థములైనటువంటి తత్వాన్ని మరియు అర్థాన్ని మీరే ఎరుగుదురు. ఆ తత్వాన్ని నిర్ణయించే సామర్థ్యం మరి ఎవ్వరికీ లేదు కదా. శివకేశులైన మీరు ఇరువురు ఈ వాక్యములు పలకగా సాహసించినందుకు మన్నించండి. ప్రజ్ఞావంతుడు, వినయశీలి, పరమభక్తుడు, దివ్య జ్ఞాన సంపన్నుడు అయిన శ్రీ పద్మపాదాచార్యుల వారు పలికిన పలుకులు శ్రీ శంకర భగవత్పాదుల వారికి మహదానందం చెంది ఇలా తలిచారు: వీని వాక్యాలు యథార్థములు. శ్రీ వేదవ్యాస భగవానులే నా భాష్యాన్ని పరీక్షించడానికి వచ్చి ఉంటారు. లేని ఎడల ఇంత జటిలమైన వాదాన్ని ఇంతకాలం విరామం లేకుండా ఎవరు వాదించగలరు? కాబట్టి ఈ భూసుర మునివర్యుడు శ్రీ వేదవ్యాసులే అయి ఉండాలి అని నిశ్చయించుకొని మృదు మధురమైనటువంటి పద్యరత్నాలను ఆసువుగా నివేదించాడు. శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ వ్యాస భగవానుని ఈ విధంగా స్తుతించారు: ఓ మహాత్మా, నీవు సర్వలోకాలకు పూజ్యనీయుడివి, మహర్షివి. తమ స్వరూపం అప్రాకృతం, అంటే ప్రకృతి నియమాలకు లొంగదనమాట. ఎందుకంటే సప్త చిరంజీవులలో వేదవ్యాస మహర్షి కూడా ఒకడు. నిరుపమానం, పాక్షకాయకరం. మీరు మానవ మాతృలైన సామాన్య బ్రాహ్మణులు కాదు. మెరుపు తీగ వలె మెరుస్తున్న మీ జటలు రత్న ఖచిత కిరీటము వలె ప్రకాశిస్తున్నాయి. పరిశుభ్రమైన యజ్ఞోపవేతం, కృష్ణాజీర్ణం ధరించి తమరు దర్శన మాత్రం చేతనే సర్వపాపాలు నాశనం చేసే వ్యాసులై సాక్షాత్కరిస్తున్నారు. విష్ణు స్వరూపులైనటువంటి తమకు నమస్కరిస్తున్నాను. తమరు వ్యాస భగవానుడు తప్ప వేరొకరు కాదు అని భక్తి ప్రపత్తులతో శ్రీ శంకర భగవత్పాదుల వారు స్తుతించారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు వేదవ్యాస భగవానుని దర్శనాన్ని కోరుతూ ప్రార్థించారు: ఓ మహనీయాత్మ, సర్వజ్ఞ, బ్రహ్మసూత్రాలను సర్వోపనిషత్తులైనటువంటి విస్తృతమైనటువంటి అర్థాలతో సర్వ
వేదాంత తత్వాలను తెలుపుతూ అందలి ప్రతిపాదం తత్వాంశాలతో సంయగించి విచారణలతో మహానది వలె ప్రవహిస్తున్నది. నిర్విశేష నిర్గుణ తత్వాన్ని సవిశేష సగుణ తత్వములతో కార్యబ్రహ్మాన్ని కారణ బ్రహ్మాన్ని సవిశేషంగా ఉన్నటువంటి పరబ్రహ్మయందు జగతుత్పత్తి రూపాన్ని కేవలం బ్రహ్మస్వరూపాన్ని జీవ బ్రహ్మైక్యాన్ని ఈ విధముగా పరార్థాలు ప్రతిపాదిస్తున్నాయి. కేవలం బ్రహ్మ సత్య సిద్ధాంత స్వరూపమై ఉండే అద్వైత భాష్యాన్ని దయతో పరిశీలించండి. గ్రంథకర్త తామే కనుక దోషాలుంటే మన్నించండి, భావములు విరుద్ధములుంటే సవరించండి, తమకు సమ్మతమైతే పరిశీలించండి అని నిరహంకార భావంతో శంకర భగవత్పాదుల వారు శ్రీ వేదవ్యాస మహర్షిని వారి యందు విన్నవించుకున్నారు. అంతేకాక శీఘ్రముగా దయతో పరమదయతో నా ముందు సాక్షాత్కరించి నన్ను ధన్యును చేయమని ఎంతగానో శంకర భగవత్పాదులు ప్రార్థించారన్నమాట. శ్రీ శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా ప్రార్థించగా బంగారు తీగ వలె కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ మనోహరంగా ఉన్న జ్ఞాన సముద్రుడై చిన్ముద్రుడిచే జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని శ్రీ దక్షిణామూర్తిలాగా ప్రకటిస్తూ శ్రీ వేదవ్యాస భగవానులచ్చట అయ్యాడు. శ్రీ వేదవ్యాస భగవానులు వారు తమ శ్యామ దేహకాంతులతో కమండలముతో పుంజం వలె విరాజిల్లుతున్నాడు. శరత్కాలీన చంద్రబింబం కూడా వేదవ్యాసుల వారి యొక్క దేహకాంతి ముందు వెలవెలబోతుంది. శ్యామ యామన దుతి ప్రవాహంతో నీలమేఘశ్యాముడైన దేహం గలవాడై శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహం ఇచ్చారు. అత్యంత స్వచ్ఛమైన మూర్తిభవించినటువంటి సత్వ స్వరూపునిలా ప్రకాశిస్తూ 27 ముత్యాలు గల మాలను ధరించి సాక్షాత్కరించాడు. లోక ప్రసిద్ధుడైనటువంటి చంద్రవంశ వృద్ధిగాంచగా ముందు అశ్విని మున్నగు 27 నక్షత్రాలు తనను శరణు పొందగా ఆ నక్షత్ర పంక్తిని అనునయిస్తూ అభయహస్తం మొసగుతూ ఆ ముత్యాల జపమాలను కంఠమందు ధరించాడు. పులి చర్మాన్ని ధరించి శరీరాన విభూది రేఖలు రుద్రాక్షమాలను జడలు విరబోసుకున్న పరమశివునిలా ప్రత్యక్షమై శ్రీ శంకర భగవత్పాదులకు వేదవ్యాసులు దర్శనమిచ్చి శివకేశవుల సమైక్యాన్ని చాటాడనమాట. మదించిన ఏనుగు అంకుశం చేత మావటివాడు లోబరుచుకునే విధానముగా శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రీ వేదవ్యాస భగవానుల వారు అవివేకాన్ని ప్రబలాహంకారాన్ని నశింపజేసి జీవ బ్రహ్మైక్య సిద్ధాంతమనే అంకుశం ద్వారా అద్వితీయ పరబ్రహ్మమై ప్రకాశించారు. అంతేకాక అద్వైత సిద్ధాంతాన్ని తామే స్వయంగా అద్వైత సిద్ధాంతాన్ని స్వయంగా
ప్రతిపాదించి ఈ మహోజ్వలమైన వేదవాక్యాలను ఇతరులచే దూషింపబడని విధముగా బ్రహ్మసూత్రాలను రచించాడు. గోవులను తాడుతో స్తంభానికి కట్టినట్లుగా సకల వేదాలను బ్రహ్మవిద్య అనే స్తంభాన్ని సూత్రాలనే తాడు చేత నియంత్రించి రక్షించాడు. ఈ విధముగా తత్వజ్ఞానమంచే మూల అహంకారాన్ని నాశనమునర్చి నిరహంకార తత్వజ్ఞుడై బ్రహ్మసూత్ర రచయిత అయి శ్రీ వేదవ్యాసుల వారు తన ఎదుట నిలచినట్లుగా శ్రీ శంకరుల దృష్టి పదాన గోచరించింది. శ్రీ వేదవ్యాస మహర్షి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి శిష్యులతో నిరంతరం పైలుడు, సుమంతుడు, శుకుడు మున్నగు వైశంపాయనుడు మున్నగు వారు సేవిస్తుండగా ప్రసన్న దృష్టితో పరబ్రహ్మ స్వరూపుడై జ్ఞానామృతాన్ని వర్షించి వారికి ముక్తి మార్గాన్ని చూపుతున్నవారు. అంటే వారి పూర్వజన్మల కర్మఫలాన శ్రీ వేదవ్యాసుల వారు వారిని దర్శించినంత మాత్రానే సంసార తాపత్రయాలు నశించి ముక్తి ధామాన్ని చేరి ధన్యులగుచున్నారు. అట్టి వేదవ్యాస మహర్షులను శ్రీ శంకరాచార్యుల వారు దర్శించారు. వశిష్ఠాది మునులకు కూడా గురువైన వాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, పరమశ్రేష్ఠుడు, చక్రవర్తిలా ప్రకాశించే శ్రీ వేదవ్యాస భగవానుడు శ్రీ శంకరాచార్యుల వారు దర్శించారు. అది తమ పూర్వజన్మ సుకృతమని తలిచారు. శిష్యులతో కూడి లేచి పాదాభివందనం చేశారు. శ్రీ వేదవ్యాసుల వారికి శ్రీ శంకర భగవత్పాదుల వారు సాష్టాంగ నమస్కారం చేసి భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించసాగారు. కృష్ణద్వీపమందు నివసించే ఓ మహానుభావా, మహర్షి సత్తమా, ప్రణామాలు. పుణ్యాత్ములు, మహాత్ములు, బ్రహ్మ విద్యా స్వరూపులైనటువంటి మిమ్మలను చూసినంత మాత్రాన నా పురుషార్థం సిద్ధించినట్లయింది. తమకు ఎల్లవేళలందు స్వాగతం పలుకుచున్నాను. నేను చేయవలసిన కార్యాలన్నీ తమ రాక వలన సిద్ధించాయి. నేను కృతార్థుడయ్యాను. మహాత్ములంటే కోరుకోకుండా ఇతరులు మనోగతాలను నెరవేర్చే దయాహృదయులు. అందువలనే తమ దర్శనం వలన సర్వశుభాలు శాంతి చేకూరాయి. దయామయ పరోపకార వ్రతపారాయణ. తమ మహిమలను తెలుసుకునే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? వేదాలన్నిటినీ విభజన చేశారు. 18 పురాణాలు రచించారు. తమ కవితా పటిమకు చాటి అయిన 2 శ్లోకాలు చెప్పగలవాడు నేటికీ కానరాడు కదా. ఓ మహాత్మా, దురవాహకులైన వేదాలన్నీ విభాగం చెందాక మహాసముద్రంలా అగాధంలై ఉండేవి. అట్టి వేదాలన్నీ ఋగ్, సామ వేద, అథర్వణ వేదాలనే 4 భాగాలు చేశారు. ముందు యుగాల వారు
మందభాగ్యులై అవుతారని ఊహించి వేద విభాగాన్ని గావించారు. దయామయులైన తాము లోకహితం కోరి ఇట్టి పరిశ్రమను చేశారు. అందువలనే మిమ్మల్ని అష్టాదశ పురాణాలకు కర్తయని, వేద విభాగ కారకులని, బ్రహ్మసూత్ర రచయితలని వేయి విధములుగా అనేక మంది మహర్షులు స్తుతిస్తున్నారు. సర్వజ్ఞ ముని ఉత్తమ, తమను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. ప్రాకృత జనులకే అసలు సాధ్యం కాదు. తమ వంటి వారిని స్మరించినంత మాత్రాన పవిత్రులై బ్రహ్మజ్ఞాన సంపన్నులవుతారనటంలో ఏమాత్రమూ సందేహము లేదు. తమకు తెలియని విషయము, తాము పలకని ధర్మము లోకాన కనరాదు. సర్వము తెలిసిన తాము వారి యోగ్యతలను బట్టి అందరూ తరింప మార్గాలు ఎన్నో బోధించారు. లోకాలను ఉద్ధరించడానికి శృతులను, స్మృతులను, పురాణాలను రచించారు. తమరు వర్తమాన భూత భవిష్యత్తు ఎరిగినటువంటి వారు. లోకాన తాము దర్శించనది లేదు. అందుచేత తాము త్రికాలజ్ఞులై విరాజిల్లుతున్నారు. ఓ మహాత్మా, ఓ సర్వప్రకాశ, ఓ జ్ఞానస్వరూప, పూజ్యనులైన తమరు భరత చంద్రులై ప్రకాశిస్తున్నారు. ఆకాశాన ప్రకాశించే చంద్రుడు రాత్రి సమయములందు మాత్రమే ప్రకాశిస్తాడు. కానీ ఈ భరతవంశ చంద్రుడు అలా కాక చిదాకాశమునందు నిరంతరం ప్రకాశిస్తూ మాయచే కళంకితుడు కాక జ్ఞానాన్ని, అంధకారాన్ని పారద్రోలుచున్నాడు. మహాభారతం అజ్ఞానాన్ని అంతమొందించింది, బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించింది. అట్టి మహాభారతం రచించిన మహానుభావులు తమరే కదా. భారతంలో శివతత్వమైన పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదిస్తూ నవీన చంద్రుడు స్వయం ప్రకాశుడై ఉన్నాడు. పంచమ వేదమైన భారత రచయితలైన మీరు వినూత్న చంద్రుని వలె భాసిస్తూ ఉన్నారు. ఆ విధముగా పరమశివుని శిరస్సు ప్రకాశింపజేసే ప్రసిద్ధ చంద్రుని కంటే ఎన్నో రెట్లు అధికముగా ప్రకాశిస్తున్నారు. తమరు క్షీరసాగరం వంటివారు. మీ నుంచే మహాభారతం ఉద్భవించినది. ఈ మహాగ్రంథం వేదాంత తత్వాన్ని ఉపదేశించే కార్యకారణ స్థూల సూక్ష్మ బాహ్య అంతరాలైనటువంటి సర్వ విషయాలను ప్రతిపాదిస్తున్నది. మహా ఉపనిషత్తై వేదాంత తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించినది. ముక్తిదాయకమై వెలసినది. ఈ మహాగ్రంథం అతి సులభమై వేదాంత సారమంతా పొంది పంచమ వేదమని ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, కొందరు వ్యక్తులు వేదాన్ని, పురాణాలని, స్మృతులని వేరువేరు చేస్తున్నారు. వేదాలు ఏమైతే చెప్పాయో అవే విషయాలు మనకు పురాణాలు, అలాగే ఇతిహాసమైనటువంటి మహాభారతము ఇవి చెప్పారనమాట. వేదాల యొక్క సారమే ఈ మహాభారతం. అందుకే దాన్ని పంచమ వేదము అని చెప్పారనమాట. ఇంకా శంకర భగవత్పాదులు వారు ఇలా పొగిడారనమాట. ఓ జ్ఞాననిధి, ఓ సర్వ విద్యాసాగర నిధి, 100 సహస్ర వందనాలు. 4 వేదములు, శిక్ష,
వ్యాకరణము, షడంగాలు షడంగాలను సముద్రాన్ని పోలిన మహాభారతాన్ని సర్వ శాస్త్రాలు పురాణాలు లోకహితం కోరి రచించారు. జ్ఞానానికి భాండం వంటి వాడవి నీవు. ఏది కావాలన్నా ఆ భాండం నుంచే గ్రహించాలి. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారుడైన నీ యొక్క అనుగ్రహం చేతనే సంప్రాప్తమగుచున్నవి. అంతా దైవానుగ్రహం. వ్యాసుల వారంటే పరమాత్మయే, ఒకానొక వేదాంత పరమైన. అలాగే మనం ఇక్కడ వచ్చేసి గమనించాలి, మహాభారతం అంటే అదేదో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు చేసుకొని బతికేదానికి కాదు. మహాభారతం నుంచి ఏం నేర్చుకునేవారా అంటే శకుని యొక్క కుట్రలు నేర్చుకున్నారు అని అంటే అది ఎట్లుంటుందంటే ఇంకా మహాభారతం చదివి వేస్ట్ అన్నమాట. వాళ్ళు శకుని కుట్రలు, దుశ్శాసనుడు చీరలాగడము ఇవి నేర్చుకుంటారా మహాభారతం నుంచి? ఎప్పుడు మారుతారయ్యా మీరు? ఒకానొక వేదాంత పరమైన ద్వీపమందు సత్వ స్వరూప పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మిగులు శ్రేష్ఠుడై ఒప్పే శ్రీ వేదవ్యాస భగవానుడు వేదాంత కల్పతరువు. ఆ కల్పతరువు వివిధులైనటువంటి శాఖోపశాఖలై వేద శతసహస్ర శాఖలై సుఖమహర్షి అనే సుఖముల సమూహం చే సేవింపబడుతున్నది. తమ మూల భాగాన్ని ఆశ్రయించి ముముక్షువులైనటువంటి జనులకు జ్ఞాన ఫలాలు అందిస్తూ అమృతానంద రసాన్ని అందజేస్తున్నారు. అందువలన ముముక్షువులు కూడా దేవతల వలె అమృతం పానం చేస్తున్నారు. ఈ రసాన్ని త్రాగిన వారు అమృత తుల్యమవుతున్నారు. శ్రీ వేదవ్యాస మహర్షి లోకంలో వేదాలను వ్యాప్తింపజేసి బ్రహ్మ విద్యాతత్వంచే అందరినీ తరింపజేశాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీ వేదవ్యాస మహర్షులు వారు కేవలం వేదాన్ని పట్టుకోలేదు, ఆయనే వేదాలను విభజించారు. అనంతమైనటువంటి వేదరాశిని ఆయన విభజించారు. నేను వేదాలను విభజించాను కదా, కేవలం దీన్నే పట్టుకోలేదన్నమాట ఆయన. మనకు ప్రమాణం వేదవ్యాసుడు, అలాగే ప్రమాణం శంకర భగవత్పాదుల వారు, అంతేగాని ఎవరో వేరే వాళ్ళు కాదు మనకు. అట్లని పురాణాలు వదిలేయలేదు. సాధారణ వేదాలను చదవలేనటువంటి, అధ్యయనం చేయనటువంటి మనబోటోళ్లకు పురాణాలు వేదం ఏమి చెప్తున్నాయో అదే పురాణాల రూపంలో మనకిచ్చారు. అందుకే భగవత్పాద శంకరుల్ని మనం ఏమంటామంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని మనం వ్యవహరిస్తామన్నమాట. శ్రీ శంకర భగవత్పాదుల వారు వేదవ్యాసుల వారిని కృష్ణునితో పోల్చి చెబుతూ వేదవ్యాసుల వారే అధికులని నిరూపించారు. సరే, ఇప్పుడు వారు ఈ పుస్తకంలో రాశారు కాబట్టి చదువుతున్నాను. కృష్ణుడికి, వేదవ్యాసుడికి, ద్రౌపదికి, అర్జునుడికి అభేదం అన్నమాట. అలాగే భీముడికి కూడా. ఇంకపోతే ఇంకా స్తుతించారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి గోపబాలుకలను మాత్రమే వర్షబాధ నుంచి రక్షించారు. మీరు సర్వ జనుల సంసార తాపాల నుండి రక్షించారు. కృష్ణుడు పంచభూతాత్మకమైన దేహాన్ని ధరించి గోవులను పాలించాడు. మీరు జ్ఞానమూర్తులైనటువంటి అప్రాకృత రూపాన్ని
ధరించి పురాణాలను, శృతులను, గోవులను పాలించారు. ఇక్కడ గోవులు అని అంటే కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు వచ్చేసి వ్యాసుని యొక్క భౌతిక రూపం అన్నమాట. ఆయన సూక్ష్మ మండలాలలో అనేకమైనటువంటి సూక్ష్మ కార్యక్రమాలు చేస్తే ఈయన భౌతిక మండలంలో దానికి కారణభూతాలైనటువంటి గోపికలను, అక్కడ మునులే ఇక్కడ గోపికలు, అక్కడ గోవులే ఇక్కడ గోపికల యొక్క ఇంద్రియాలు, గోపికల యొక్క గోవుల యొక్క ఇంద్రియాలన్నమాట. కాబట్టి అక్కడ ఉండేటువంటి గోవర్ధనమే ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా వృద్ధి చెందేటువంటి కామ్యకర్మలు. అది గోవర్ధన ఇంద్రియాల ద్వారా మనకు వ్యక్తమయ్యేటువంటి వ్యక్తిత్వము. అటువంటి గోవర్ధనాన్ని ఆయన ఇంద్రుడు, మళ్ళీ అక్కడ కూడా చూడండి ఇంద్ర శబ్దం ఉంది. ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తాడు. అక్కడ రాళ్ల వర్షం అని అంటే స్థూలమైనటువంటి భూతత్వమైనటువంటి దృష్టికోణం అన్నమాట. మనో దృష్టికోణం. ఇదంతా యోగార్థాలు, బాహ్యంగా ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు. కాబట్టి జనబాహుల్యంలో పెట్టకూడదు ఇవన్నీ. కాబట్టి నేను చెప్పడం లేదు. శ్రీకృష్ణుడు యుద్ధమందు నరకాసురుణ్ణి సంహరించారు. మీరు అజ్ఞాన రూపమైనటువంటి నరకాసురుణ్ణి చూడండి. ఇప్పుడు నరకాసురు వరద అనేది మనకు పురాణంలో ఉంది అన్నమాట. ఆ భాగవత పురాణంలో ఉంటుంది. ఆ పురాణంలో చూడండి, ఇక్కడ ఆయన నరకాసురుణ్ణి కృష్ణుడు వేదవ్యాస మహర్షియే కృష్ణుడై భౌతిక లోకంలో నరకాసురుడిని చంపాడనమాట. అలాగే వేదవ్యాస మహర్షి జ్ఞానబోధతో ఒరే నువ్వు నరుడివి కాదురా అని జ్ఞానబోధ చేశాడు. నరకాసురుడు అంటే నరుడు, నువ్వు దేహానివి కాదు. నరకాసురుడిని ఎవరు చంపింది? సత్యభామ. నువ్వు నరశరీరం దాల్చినటువంటి సత్యరూపుడివి అని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఈ విధంగా అనేక తత్వ విషయాలు వేదాంతర్గతమైనటువంటి మన పురాణాలలో కనపడుతూ ఉంటాయి. పురాణాలు వేరు, వేదాలు వేరు, శృతులు వేరు, స్మృతులు వేరు, పురాణాలు వేరు కాదు. ఈ మూడు ఒకటే. కాబట్టి వాటిలో ఉండేటువంటి అంతరార్థాలు మీకు ఇష్టమైనటువంటి గురువుల దగ్గర తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో ఈ వీడియో నేను సమాప్తం చేస్తున్నాను. ఇది 1 గంట సేపు వచ్చింది. అలాగే ఇంకా అనేక విధాలుగా వేదవ్యాసుల వారి యొక్క వేదవ్యాసుల వారిని శంకర భగవత్పాదులు వారు స్తుతించారు. వారితో ఇంకా సంభాషణ చేశారు. నాకు సమయము అవన్నీ ఉంటే అవే ఇంకా వచ్చే భాగంలో కూడా అవి పెట్టాలని సంకల్పిస్తున్నాను. ఈరోజు వ్యాస పౌర్ణమి కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షిని మనమందరము సమయం లేకపోయినా కూడా కనీసం తలంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. జై వ్యాస మహర్షి, జై గురు పౌర్ణిమ. కృష్ణం వందే జగద్గురుం, వ్యాసాయ విష్ణురూపాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.